హలో ఎవ్రీవన్. లైక్ మన ప్రీవియస్ క్లాస్లో లెన్స్ ఫ్లేర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇవాళ కాన్సెప్ట్ ఏంటంటే లైటింగ్. అంటే అక్కడ కూడా లైటింగే, కాకపోతే ఏంటంటే చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ని లైటింగ్ అంటే లైటప్ చేయడం ఎలా ఏంటి అని తెలుసుకున్నాం. ఇవాళ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మన ముందు ఒక లాంతర్ ఉంది. సో ఈ లాంతర్లో లైటప్ చేయడం ఎలా, లైక్ అంటే ఈ ప్రాసెస్ని అంటే ఎంటైర్ థింగ్ ఏంటంటే ఇది మార్నింగ్ అవర్స్లో తీసిన పిక్చర్. దీన్ని కంప్లీట్గా ఒక నైట్ మోడ్ లెవెల్కి ఎలా కన్వర్ట్ చేయాలి అండ్ ఆ లైటింగ్ని ఎలా బ్యాలెన్స్ చేయాలనేది ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ టుడే. ఓకే, సో ఇవి మనకి అంటే ఏదైనా ఆబ్జెక్ట్స్ లోపల మన పిక్చర్స్ ఎడిటింగ్ చేసేటప్పటికి డే టు నైట్ మోడ్కి కన్వర్ట్ చేసుకున్నప్పుడు లైటింగ్ని ప్రాపర్గా సెట్ చేసుకునే ప్రాసెస్లో ఎక్కువ యూజ్ అవుతూ ఉంటాయి ఇలాంటి ఆప్షన్స్. ఇన్ ద సేమ్ వే లైక్ ఇక్కడ మనం ఏవైతే ప్రీవియస్ క్లాసెస్లో యూజ్ చేసినామో ఫిల్టర్స్ అని, సేమ్ అక్కడ ఆప్షన్కే వెళ్ళండి అండ్ గో ఫర్ ఫిల్టర్స్. అండ్ ఈ ఫిల్టర్స్ లోపల మీకు రెండర్ అని ఉంటుంది. రెండర్ లోపల లైటింగ్ ఎఫెక్ట్ అని చెప్పేసి ఎఫెక్ట్స్ ఉంటాయి. సో దీనికంటే ముందు మనం ఆబ్జెక్ట్ని ఒక లేయర్ కాపీ తీసుకుందాం. Ctrl+J షార్ట్ కట్ ఒక కాపీ తీసుకొని అండ్ దెన్ కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్. అంటే ఈ స్మార్ట్ ఆబ్జెక్ట్ ఏంటంటే మీకు లేయర్ని అంటే స్మార్ట్ ఫిల్టర్స్ అప్లై అవుతాయి. మీరు తర్వాత కావాలంటే ఆ లైటింగ్ని రీఎడిట్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో నేను కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ యూజ్ చేస్తున్నాను. అండ్ దెన్ గో ఫర్ ఫిల్టర్స్. అండ్ ఈ ఫిల్టర్స్ లోపల ఇక్కడ మనకి రెండర్ ఉంది కదా, రెండర్ లోపలికి వెళ్ళండి. ఈ రెండర్ లోపల లైటింగ్ ఎఫెక్ట్ అని చెప్పేసి మనకి పర్టికులర్ ఆప్షన్ మీకు హైలైట్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ జస్ట్ యూజ్ ఇట్ లైట్ ఎఫెక్ట్. సో మనకి లైట్ ఎఫెక్ట్ అని క్లిక్ చేయగానే ఒక పాపప్ వస్తుంది. ఈ పాపప్ లోపల థింగ్ ఏంటంటే మనకి ఒక డిఫాల్టెడ్ లైట్ అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనకు చాలా ప్రిసెట్స్ ఉన్నాయి. ఈ ప్రిసెట్స్ లోపల కాకుండా మనం ఏంటంటే ఒక డిఫాల్టెడ్ లైట్ని మనం సెట్ చేసుకున్నాం. అంటే ఇక్కడ డిఫాల్ట్ లైట్ ఉంది. ఇది కాకుండా ఈ ప్రిసెట్స్ లోపల దేర్ వాజ్ టైప్స్ ఆఫ్ లైట్స్ లైక్ అంటే క్లాక్, బ్లూ అని చెప్పేసి అండ్ క్రాసింగ్, ఇట్లా డిఫరెంట్ లైట్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. మోస్ట్లీ మనకి యూజ్ అయ్యే లైటింగ్ ఏంటి అనేది మనం ప్రాపర్గా చూసుకుందాం ఒకసారి. సో 5 లైట్స్ డౌన్ అండ్ 5 లైట్స్ అప్స్ ఇట్లా అండ్ ఫ్లోర్ లైట్, ఇట్లా డిఫరెంట్ లైట్స్ ఉన్నాయి. ఇక్కడ నేనైతే ప్రజెంట్ RGB లైట్ అండ్ ఇంకా సో నేనైతే ఫ్లాష్ లైట్ అయితే యూజ్ చేద్దాం అనుకుంటాను. ఐ థింక్ ఇట్స్ బెటర్ లిటిల్ బిట్. ఓకే, సో మీరు ఈ ఫ్లాష్ లైట్ మీద క్లిక్ చేయగానే హియర్ యూ హ్యావ్ లైక్ లైటింగ్ ప్రాపర్టీస్. ఓకే, సో మీకు లైట్ ప్రాపర్టీస్ అనేటివి ఇలా కనిపిస్తాయి అనమాట. మీరు ఇక్కడ పాయింట్ లైట్ అనే లేయర్స్ లైట్స్ వచ్చేస్తాయి. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రిసెట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా స్పాట్ ఉంది అండ్ సేమ్ లైక్ ఇన్ఫినిటీ అని చెప్పేసి ఉంది. సో మనకి పాయింట్ అయితే బాగా యూజ్ అవుతుంది. అంటే ఒక పర్టికులర్ పాయింట్ నుంచి లైటింగ్ని హైలైట్ చేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ ద పాయింట్ లైట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి కలర్ ఉంది. సో ఈ కలర్ ఏంటంటే లైటింగ్ ఏ కలర్లో ఉండాలి ఏంటి అని డిసైడ్ చేసేది ఇక్కడ. సో నేనైతే కొంచెం ఆరెంజ్ లుక్లో ఉన్న కలర్ని అయితే యాడ్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఐ గో హియర్ అండ్ లిటిల్ లైక్ నేను ఇలా యాడ్ చేసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఈ లైటింగ్ ఇంటెన్సిటీ ఎంత ఉండాలి, అంటే ఎంతవరకు మనకి లైటింగ్ ఎంతవరకు అపియర్ అవుతూ ఉండాలి, ఎంతవరకు కనిపిస్తూ ఉండాలి. సో మీరు ఇలా చేసుకుంటారా, ఇంకా లైటింగ్ అనే దాన్ని ఇంటెన్సిటీ మొత్తం పెంచుకున్న కొద్దీ మనకి లైటింగ్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అంటే లైట్ అనేది ఎక్కువ బ్రైట్ అవుతూ ఉంటుంది. సో నేనైతే ఇలా ఇంత అంటే అరౌండ్ ఒక 45% వరకు యూజ్ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ మనకి కలరైజ్ అని కనిపిస్తుంది కదా, ఇదేంటంటే చుట్టూ ఉన్న కలర్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే డీటెయిలింగ్ ఉంటుంది కదా, ఈ డీటెయిలింగ్ అనేది. సో ఈ కలర్ని కూడా మీకు ఏ లైటింగ్ అంటే దీంట్లో ఏ కలర్ అయితే ఉండాలి ఏంటి అనేది డిసైడ్ చేసుకోండి. అండ్ మనం ఇక్కడ కూడా కొంచెం ఆరెంజెస్ని కూడా యాడ్ చేసుకున్నట్లయితే ఇంకొంచెం ఎక్కువ లుకప్ వచ్చే చాయిస్ ఉంది. సో నేనైతే కలరైజ్ని కొంచెం లిటిల్ ఆరెంజెస్ లేదా లిటిల్ ఎల్లోస్ని యాడ్ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ ఈ కలరైజ్ లోపల ఎక్స్పోజర్ ఎంత కావాలి లైటింగ్ నేను తగ్గించుకుంటున్నా కొంచెం, అంటే మిడ్ లైట్కి సెట్ చేసుకోవడానికి. మనకి ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి గ్లాసీ అండ్ మెటాలిక్ అని చెప్పేసి ఉంది కదా. సో మెటాలిక్ ఏం చేస్తుంది అంటే స్ట్రక్చర్ తీసుకొని వస్తుంది అనమాట లైక్. ఓకే, సో నేను కొంచెమే ఇట్లా పెంచుకున్నా ఒక 30%, 40%. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్లాసీ లుక్. సో చుట్టూ ఉన్న లైటింగ్ లోపల కొంచెం గ్లాసీనెస్ యాడ్ అవుతూ ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు బ్రైట్ అయినట్టుగా ఫోకస్డ్గా కనపడాలి కదా, సో దానికోసం అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఆంబియన్స్. సో ఈ లైట్ ఎఫెక్ట్ అంటే చుట్టూ ఉన్న ఆంబియన్స్ లోపల, అంటే ఆ చుట్టూ ఉన్న వెదర్ లోపల మన లైట్ ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది ఈ ఆంబియన్స్ లైటింగ్ ద్వారా చూడొచ్చు అనమాట. ఓకే, సో నేను ఇక్కడ ఆంబియన్స్ లైటింగ్ని కొంచెం ప్రాపర్గా సెట్ చేసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి టెక్స్చర్ అని ఉంది కదా, దీంట్లో రెడ్ అండ్ నెక్స్ట్ గ్రీన్ అండ్ ఇట్లా డిఫరెంట్ టెక్స్చర్స్ ఉన్నాయి. సో ఐ థింక్ నాకు రెడ్ టెక్స్చర్ చాలా ప్రాపర్గా అనిపిస్తుంది. కొంచెం మెటాలిక్ స్ట్రక్చర్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. నేను కొంచెం దాన్ని
ఆన్ చేసుకొని పెట్టుకున్నా. ఇక్కడ హైట్ని డిస్టర్బ్ చేయకండి, మేబీ ఇట్స్ ఇన్ 0 ఐ థింక్. సో మీకు ప్రాపర్గా ఉంటుంది అనమాట. సో ఇంకా లైట్ ఇన్సెంటివ్స్ ఏమైనా సెట్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి ఇట్లా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇంత ఈ లుక్అప్ లోపల అండ్ ఇక్కడ నుంచి మీరు జస్ట్ ఇక్కడ ఏంటంటే ఓకే కొట్టేసేయండి. ఓకే, సో అండ్ మనకి మన ప్రీవియస్ వచ్చేసి ఆబ్జెక్ట్ ఇలా ఉంది అండ్ దాన్ని ఇలా లైటప్ చేసుకున్నాం. ఈ లైటప్ చేసుకున్న ప్రాసెస్లో ఆ లోపల కొంచెం ఒక చిన్న దీపం లాగా ఒక లైటింగ్ లాగా సెట్ చేసుకుందాం ఆబ్జెక్ట్ లోపల. ఐఎమ్ టేకింగ్ వన్ మోర్ న్యూ లేయర్ హియర్ అండ్ దెన్ టేక్ సమ్ ఎలిప్స్ టూల్ ఆర్ సంథింగ్ లైక్. ఓకే, సో ఈ టూల్ని తీసుకొని ఇలా కొంచెం ఈ ఏరియా లోపల కొంచెం చిన్నగా ఆబ్జెక్ట్ డ్రా చేసుకొని ఐఎమ్ యూజింగ్ ఇక్కడ ఒక కలర్ని, అంటే మీరు ఏదైతే కలర్లో లైట్ పెట్టుకుందాం అనుకుంటారో ఆ కలర్ తీసుకోండి. నేను కొంచెం ఎల్లోయిష్ ఆరెంజ్ కలర్లో తీసుకుంటున్నా అండ్ ఐఎమ్ యూజింగ్ ఆల్ట్ బ్యాక్ స్పేస్. ఓకే, సో అంటే మనకి ఇలా నిమ్మలంగా కంపోజిషన్స్ అనేటివి స్టార్ట్ అవుతూ ఉంటాయి కొంచెం కొంచెంగా. సో ఇక్కడ కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి లేయర్ని కన్వర్ట్ చేసేయండి, ఎందుకంటే ఇప్పుడు మనం దీనికి గ్యాషియన్ బ్లర్ అప్లై చేయబోతున్నాం. సో కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అండ్ మనకి ఫిల్టర్స్ లోపలికి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి బ్లర్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది. ఈ బ్లర్ లోపల గ్యాషియన్ బ్లర్ లోపలికి వెళ్ళండి. సో ఇప్పుడు గ్యాషియన్ బ్లర్ లోపలికి వెళ్ళగానే మనకి ఏంటంటే మనం తీసుకున్న ఆ ఎలిప్స్ టూల్ కాస్త కొంచెం ఫేడ్ అయిందనమాట. సో దాన్ని ఇంకొంచెం ఫేడ్ చేసుకుంటున్నా అండ్ ఫేడ్ చేసుకొని ఆ ఆబ్జెక్ట్కి లైటింగ్ క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్లెండ్ మోడ్స్ ఉన్నాయి కదా, ఇట్లా ఒకసారి చూడండి ఏదైతే బ్లెండ్ మోడ్ మ్యాచ్ అవుతుందో. సో ఐ థింక్ ఓవర్లే కొంచెం మ్యాచ్ అయినట్టుగా ఉంది. అండ్ దెన్ ఈ ఓవర్లే ఇంకొక కాపీ తీసుకుంటున్నా, మనకి అందులో లైట్ అప్ రావడం అంటే లైట్ రావడం స్టార్ట్ అయింది. ఐఎమ్ యూజింగ్ వన్ మోర్ కాపీ లైక్ దిస్. ఓకే, అండ్ Ctrl+T ట్రాన్స్ఫర్మేషన్, కొంచెం లైట్ని ఇలా బయటికి ఇంక్రీజ్ చేసుకుందాం పైకి. ఓకే, సో దిస్ వాజ్ ద కాన్సెప్ట్ అబౌట్ లైటింగ్ గైస్. అండ్ మీరు చూడొచ్చు అంటే మన ప్రీవియస్ ఆబ్జెక్ట్కి ఇప్పుడున్న ఆబ్జెక్ట్కి ఎంత డిఫరెన్స్ ఉందో. నేను ఇప్పుడు ఇదంతా కలిపి ఒక గ్రూప్ చేస్తున్నాను, Ctrl+G. ఇది ఇప్పుడు మనం లైటింగ్ అంటే ఎడిట్ చేసిన ఆబ్జెక్ట్, ఇది మన ప్రీవియస్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇట్లా ఆబ్జెక్ట్ లైటింగ్ని క్రియేట్ చేయడం ఎలా, లైటప్స్ చేయడం ఎలా ఏంటి అనేది కాన్సెప్ట్. థ్యాంక్ యూ.